సో మళ్ళీ నేను అవన్నీ స్టార్ట్అప్ చేసేసాను. సో చాలా మంత్స్ గ్యాప్ పడిందనమాట. సో నేను ఏ ఫిషెస్ ఏ బర్డ్స్ అయితే తీసుకురాలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇంటిని మొత్తం అయితే బర్డ్స్తో ఇంకా పెట్స్ తోటి అయితే నింపుతాను. ప్రతి ఒక్క పెట్స్ బర్డ్స్ అయితే తెస్తాను. సో తెచ్చిన తర్వాత చాలా అందంగా అయితే మన ఇల్లు ఉంటుంది. ఏమో ఉండొచ్చు ఎందుకంటే గత్తర్ చేస్తారు కదా. సో ఫస్ట్ వెళ్ళేసి నేను పైపులు తెస్తాను. పైపులు దాని తర్వాత పాండ్కి ఏటేట్ చేయాలో మెటీరియల్ మొత్తం తెచ్చిన తర్వాత ఆ పాండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలాగుంటుంది. సో ఈ ఫుల్ ఏరియా అయితే కవర్ అయిపోతుంది పాండ్ తోటి. సో ఎస్పెషల్లీ ఎందుకంటే ఇక్కడ కొయి ఫిషెస్ అయితే ఉన్నాయి. సో కొయి ఫిషెస్ చాలా మట్టికి పెద్ద అవుతాయి, మ్యాక్సిమం 1.5 feet. సో నా దగ్గర ఆస్కర్ ఫిషెస్ కూడా ఉన్నాయి. సో చాలా డల్ అయిపోతున్నారు వీళ్ళు. మళ్ళీ నాకు బేగా ఇది పాండ్ సెటప్ చేయాలి ఈరోజు రాత్రి కల్లా. సో అన్నీ ఇప్పుడైతే నేను తీసేసాను. నా ఆక్సిజన్ పైపులు గట్రా అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈ బాక్స్ థర్మాకోల్ది. సో దీంట్లోనే ఉండేది ఫిషెస్. సో స్పేస్ చిన్నదవడం బట్టి నేనైతే మళ్ళీ అవన్నీ స్టార్ట్అప్ చేస్తాను. పాట పాడుతూ చేయి. సో పొద్దున అయిందనమాట, రాత్రి చేయలేకపోయింది, లేట్ అయిపోయింది. సో ఇది మన పాండ్ అయితే రెడీ అయిపోయింది. దీని మీద ఇంకొక బ్లాక్ లేయర్ వేయాలా. ఓకే మాట్లాడాలి. నేను చెప్పిన పాండ్ గురించి అయితే అది రెడీ అయిపోయింది. నేను మా తమ్ముడు చాలా కష్టపడి 4 hours హార్డ్ వర్క్ అది. సో నైట్ సగం చేసేసి మార్నింగ్ సగం చేసాము మేమిద్దరం. సో చాలా పెద్ద పాండ్ అయింది. నేను ఊహించుకోలేదు ఎంత పెద్ద పాండ్ పైగా ఎంత అందంగా ఉంటుంది. సో ఫస్ట్ ఆ పాండ్ చూపిస్తాను. సో ఇది ఆ పాండ్. ఇది ప్రజెంట్ అయితే కొయి ఫిషెస్ ఉన్నాయి, మా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చింది. ఇంకా ఒక ఆస్కర్ కూడా ఉంది. సో ఇప్పుడు ఒక అండర్ వాటర్ షాట్ తీస్తాను. సో అండర్ వాటర్ షాట్ అయితే తీయడానికి నేను రెడీ అయిపోయాను. సో ఈ స్టాండ్ తోటి నా మొబైల్ కూడా ముంచేస్తాను. ఓకే, సో నా మొబైల్ కూడా ముంచుతాను. సో ఇది తీసేస్తాను. పైగా ఒక మంచి మ్యూజిక్ అయితే పెడతాను. ప్రజెంట్ మన బర్డ్స్ అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది. ఇదిగోండి. సో దీనికి కూడా త్వరలోనే మేము పెద్ద కేజ్ చేస్తాం, అరౌండ్ 6 feetది. ఓకే, సో ఇది మన ఫస్ట్ వ్లాగ్లోనే వచ్చిన మన చేప. సో నిన్న రాత్రి స్ట్రెస్ రావడం బట్టి చచ్చిపోయింది ఇది. సో బయటని ఇలాగ వదిలేసాను, చేమలు గట్రా తినేస్తాయి కదా అనేసి. సో ఈరోజు వెదర్ అయితే చాలా ఎండ ఉంది, చాలా అంటే చాలా. కొంచెం చూస్తున్నారా. సో ఇప్పుడైతే మేడ మీదకి వెళ్దాం. మేడ మీదకి వెళ్ళిన తర్వాత ఆ పాండ్ అయితే చూపిస్తున్నాను. సో గెట్ స్టార్టెడ్.
రెండు వేసి అన్నీ ముందు এগুলো কত ভাই? এগুলো কত? বেশি নিল 10 টাকা করে 10 টাকা করে 18 টাকা পিস প্যাকেট দিয়ে ঝপ করে No, no, no. నేను మా తమ్ముడైతే మార్కెట్ నుంచి వెళ్ళేసి ఫిషెస్ కొనేసుకున్నాం. సో వాడైతే వెనకాతలు కూర్చొని ఉన్నాడు. సో మేమైతే చాలా లేట్గా వెళ్ళాం. దాన్ని బట్టి మనకి ఎక్కువ ఫిషెస్ వెళ్ళిన తర్వాత అక్లిమేట్ చేసిన తర్వాత నేనైతే మా పాండ్లోనైతే వదులుతాను. చూడడానికి చాలా అందంగా అయితే ఉంటుంది. సో సడన్గా అయితే మా అక్క ఇచ్చింది నాకు 200 రూపీస్ వెంటనే అక్క దగ్గర అడిగితే, పైగా చాలా లేట్ అయితే అయిపోయింది. సో దాన్ని బట్టి అయితే ఇలాగైంది. గంటల్లో మార్కెట్కి వెళ్ళి అయితే నేను ఫిషెస్ అయితే తెచ్చేసాను మా తమ్ముడితోటి. దీన్ని ఫస్ట్ మీకు ఫిషెస్ చూపిస్తాను. తెచ్చిన ఫిషెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, ఇది వైట్ సిక్లెట్, రెడ్ ఐ, ఇంకా ఇది జాయింట్ గొరామి. సో ఫస్ట్ దీనికి మా దగ్గర ఉన్న పాత టబ్లోనైతే మనం పెట్టేస్తున్నాం, ఎందుకంటే అక్లిమేట్ చేయాలి. దాని తర్వాత దీంట్లో రిలీజ్ చేసి క్వారంటైన్ చేసి దాని తర్వాత మన పాండ్లో నుంచి వేసి నాకు తెలియట్లేదు కానీ నేను నా మైకి ఎక్కడ పెట్టాను. సో మన పాండ్ అయితే సెట్ అయిపోయింది. మన ఫిషెస్ కూడా హ్యాపీగా తిరుగుతున్నాడు. సో ఈ హాస్టల్కి వాళ్ళ తమ్ముడు అయితే ఈరోజు సాయంత్రం అయితే వస్తున్నాడు. దీంతో ఉండి పెరిగినాడు. సో నా లంచ్ అయితే అయిపోయింది. పైగా ఫిషెస్ని అక్లిమేట్ కోసం ఉంచాను కదా, ఆ ఫిషెస్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయాయి పాండ్లోకి వెళ్ళడానికి. సో ఇప్పుడు చూద్దాం ఫస్ట్. సో ఇప్పుడు అన్ని ఫిషెస్ని అయితే పెట్టేసాను. పైగా ఈరోజు సాయంత్రం కల్లా ఇంకొక ఫిష్ అయితే వస్తుంది, కొత్త ఫిష్. సో ఆస్కర్ చూసారు కదా, దాని తమ్ముడు వస్తున్నాడు అనమాట. సో దాంతో చిన్నప్పటి నుంచి పెరిగింది. సో అదైతే ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గర అయితే ఉంది. సో నేను సాయంత్రంకి వెళ్ళి మళ్ళీ తెస్తాను ఇంకా 1 అవర్లోనే. సో ఫిషెస్ అయితే సెట్ అయిపోయింది, ఫ్రీగా అయితే ఉంది. అయినా చాలా స్పేస్ ఉంది. సో నేను అనుకుంటున్నాను ఒక ఎలిగేటర్ గార్డ్ కూడా తెచ్చేసి. సో నేనైతే రెడీ అయిపోయాను కూడా. నాకు మొత్తం చంపలు అయితే పట్టేసింది. సో ఇప్పుడైతే నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి, సో ఇక్కడ ఒక థర్మాకోల్ బాక్స్ ఉంది, అదైతే ఇచ్చేస్తాను. దాని తర్వాత అక్కడ నుంచి ఒక ఫిష్ అయితే తీసుకొస్తాను నేను. సో ఏ ఫ్రెండ్ గురించి నేను చెప్తున్నాను, ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే నేను వచ్చేసాను. సో ఈడు కూడా ఒక పెట్ లవరే. వీడి దగ్గర చాలా మట్టుకి ఫిషెస్, దాని తర్వాత పెట్స్. ఇక్కడ నా బట్టి నీళ్ళు పడిపోయింది. మనోడైతే ఇక్కడ ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. వాళ్ళ అమ్మాయి అక్కడ వచ్చి ఆడికి పెంచదనేసి. సో ఇదైతే చూస్తున్నారు కదా, ఇది గోల్డ్ ఫిష్ పిల్లలు అనమాట. పైగా 3 స్నేక్ హెడ్ పిల్లలు కూడా ఉన్నాయి. సో ఇది ఎందుకంటే నోడిదే మొత్తం ఈ ఫుడ్ కలెక్షన్. ఈడైతే అందరికంటే చాలా డబ్బులు ఆడుతుంటారు అనమాట, తక్కువేం కాదు, ఎన్నో వేలు కొంది ఈడు ఆడుతుంటాడు. సో भाई ने बोला कि भाई को थम्स अप पीने का है। ఏ వాడి దేగా వాడి సరే
సో ఇది చూస్తున్నారు కదా మొత్తం వీడిదే అనమాట. సో ఇది 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 నేను తీసుకెళ్తున్నాను ఎందుకంటే వీడి దగ్గర నుంచి ఆస్కర్ తీసుకెళ్తున్నాను కదా. సో చాలా మంచి రేట్ అనమాట ఒక్కొక్కటి. బాయ్ బెటా దేఖాతో వీడి దగ్గర బెటా కేర్ కూడా ఉంది చాలా. సో ఇదైతే వీడి బెటా సెటప్ అనమాట. సో ఇక్కడ పైన చూస్తున్నాడు కదా అది మేలు. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా క్యాండీనా. సో ఇది క్యాండీ బెటా ఫీమేల్. అదే तो हम वही तो बोल रहे मेल ड्रैगन someone is calling मेरा. సో ఇదైతే ఆడి దగ్గర ఉన్న రెండో ఆస్కర్ అనమాట. సో వీడి దగ్గర నుంచి ఆ ఫస్ట్ ఆస్కర్ తీసుకెళ్ళని చూస్తున్నారు ఎంత అందంగా ఉంది అయితే ఉంది. టైగర్ ఆస్కర్ ఏనా టైగర్ ఆస్కర్ అనమాట. సో ఇది కూడా ఈ రోజు నేను పట్టుకెళ్ళిపోతాను. దీని గురించి స్పెషల్ గా నేను వచ్చాను. పైగా ఇది చాలా అగ్రెసివ్ అనమాట. సో ఇది సింగిల్ గా ఉండడం ఇష్టపడుతుంది అనమాట ఇది చెప్తున్నాడు. పై కుకీ కోలే. సో ఇది వీడి పైన ఉన్న పాయింట్ సెటప్ అనమాట. వీడు కూడా నాలాగే చిన్న చేసుకున్నాడు. సో అటా తీసుకున్నా. సో దీంట్లోనైతే వీడియోస్ ఉన్నాయి కలర్ వీడియోస్. పైగా దీంట్లోనైతే మౌలీ ఉంది. వన్ పీస్ మౌలీ ఉంది. సై బోలా చూస్తున్నారా అంతే. వీడి దగ్గర ఎంత ఉంది. పైగా వీడి దగ్గర ఒక జర్మన్ స్పీచ్ కూడా ఉంది. బాయ్ జర్మన్ స్పీచ్ కిధర్ है దూడ है. సో దీంట్లోనే तेरा ये क्या बोलते ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో ఇందాక బ్లాగ్ లో చూసాడు కదా. సో వీడి దగ్గర కూడా ఒక అక్వేరియం ఉంది మనోడి దగ్గర. సో వీడి దగ్గర అయితే ఒక బ్లాక్ పైగా కొన్ని సీక్లెట్స్ దాని తర్వాత పోలార్ ప్యారెట్స్ అయితే ఉన్నాయి. थैंक यू ये तेरे को नहीं बोले उसको बोले मनोड़ जी वीडियो हमारा. सर आप कुछ बोलना चाहेंगे आपने सेटअप कैसे बनाया? नहीं बोलना है बहुत अच्छा आवड़े नहीं है कैमरामैन चाहिए पूरा स्क्वायर में पकड़ इसको. एग्रेसिव है ना. छटपट ज्यादा करता है. चलो गाइड करना भी चलो